దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. మనం ధ్యానం చేసుకుంటున్న రూతు గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రూతు గ్రంథము 4వ అధ్యాయము రమారవి దరిదాపులుగా మనం 4వ అధ్యాయము చివరి యొక్క భాగంలోనికి మనం వస్తూ ఉన్నాం. కాబట్టి రూతుకి వివాహము దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. తాను అనుకుని కార్యము, తాను ఊహించని కార్యము దేవుడు తన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడంటే జరిగించబోతూ ఉన్నాడు. కాబట్టి రూతు ఈ సమీప బంధువు నాకు కేవలము మాకు ఒక న్యాయము చేయగలడు అని మాత్రమే ఆమె అనుకుంది. కానీ తన జీవితాన్ని కూడా నిలబెడతారని ఆమె ఎప్పుడు కూడా ఏం చేయలేదంటే ఊహించలేదు, అనుకోనలేదు. కాబట్టి అనుకోని కార్యములు ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు తన పక్షాన ఉండి ఎలాంటి కార్యములు దేవుడు జరిగిస్తారని ఆమె జీవితంలో ఏం చేయలేదంటే అనుకోలేదండి. కాబట్టి మనం గత వారాలలో మనం విన్నాం, ఆమె కుటుంబాన్ని ఆ యొక్క ఊరి వారందరూ కూడా కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. తామారు కలిగిన పెరేసు కుటుంబం వల్లే ఉండాలంటూ ఉన్నారు. అలాగే రాహేలు లేయా పోలినదాలుగా ఉండాలంటూ ఉన్నారు. నీకు ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి నొందినవాడుగా ఉండాలంటూ ఉన్నారు. అలాగే బెత్లెహేములో నీకు ఖ్యాతి కలుగుతుంది అంటూ ఉన్నారు. కాబట్టి ఈ సంతానము యూదా తామారునందు కలిగిన పెరేసు కుటుంబం వల్లే ఉండాలి అంటూ ఉన్నారు. ఇక్కడ వరకు మనము ధ్యానము చేసుకున్నాం. ఇక 13వ వచనాన్ని మనం ధ్యానము చేసుకున్నట్లయితే, కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందుగాక, ఆయన నామము ఇశ్రాయేలీయుల్లో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడనునని నయోమితో చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నిజముగా అక్కడ అందరూ కూడా దీవించిన తరువాత బోయాజు రూతుని ఏం చేసుకున్నాడండి? వివాహం చేసుకున్నాడు. అన్ని సక్రమైన వారికే ఎన్నో వంకలు పెట్టే సమాజంలో మనం ఉన్నాం. సరిగ్గా నడిచే వారికే ఎన్నో వంకలు పెట్టి వారిని అపహసించే యొక్క సమాజంలో మనం ఉన్నాం. అలాంటిది ఒక అన్యురాలైన రూతుని ఆయన ఏం చేశాడంటే మాట ఇచ్చాడు అంటే దానిని ఏ మాత్రము కూడా తప్పకుండా చివరి క్షణము వరకు కూడా ఆ మాటను ఏం చేసుకున్నాడంటే పోషించుకున్నాడండి. ఆ మాటను పోషించుకున్నాడు చివరి వరకు కూడా పోషించుకున్నాడు. అందరి యొక్క సమక్షంలో బోయాజు రూతుని ఏం చేసుకున్నాడంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిపోయింది. ఇంకా ఏమైపోయిందండి? బోయాజుకి రూతుకి వివాహం అయిపోయింది. మరి ఊరి వారందరూ కూడా కొన్ని దీవెనలు ఇచ్చారు కదా, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఆ కుటుంబానికి సంతానము కలగజేయాలని ఆశీర్వదించారు కదండి. ఇదంతా మనకి కనిపిస్తే 4వ అధ్యాయం అంతా కూడా ఒక అధ్యాయంగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక రోజులో జరిగింది కాదు. ఒక ఆమె గర్భవతి అయ్యిందంటే ఎన్ని నెలలు ఉండాలి? సుమారుగా 9 నెలలు మోస్తేనే కానీ ఆమె బిడ్డను అంటే దరిదాపులుగా ఒక సంవత్సరం అంతా కూడా పట్టేస్తా ఉంటది. మనం అనుకుంటాం రూత్ అండి వచ్చింది, బోయాజు చేశాడు, ఒక రోజులో అన్ని చేశాడు, పెళ్లి చేసేసుకున్నాడు, అప్పుడు ఆమెకి ఏమైపోయిందంటే దేవుడు సంతానాన్ని కూడా ఇచ్చేశాడండి అనుకుంటాం. కాదండి, అది కొన్ని సంవత్సరాలు పట్టింది. కొన్ని సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా బోయాజు మారిపోయినట్లుగా లేదు. కానీ రూతు తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టినట్లుగా కూడా లేదండి. వివాహం అయిపోయిన తర్వాత చాలా మంది మారిపోతూ ఉన్నారు, దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు. సంతానం పొందిన తర్వాత ఇంకా దూరం అయిపోయి దేవుడికి ఏం చేస్తూ ఉన్నారంటే దగ్గరగా నడవలేకపోతూ ఉన్నారు. దేవుడు ఒక ఆ సమయాన్ని
ఆ యొక్క ఖాళీ సమయాన్ని, ఆ ఫ్రీ టైంని దేవుడు నీకు ఇచ్చాడు అంటే నీవు దేవుడిలో బలపడటానికి దేవుడు ఏం చేస్తాడంటే నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి బోయాజు రూతుని వివాహము చేసుకున్నాడు. వివాహము చేసుకున్న తరువాత ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయి ఏం చేసిందంటే కుమారుని కనింది. హల్లెలూయా, హల్లెలూయా. వివాహమే అవదు, నా జీవితం ఇంతే అనుకున్న తన జీవితంలో వివాహముతో పాటు దేవుడు ఏం చేశాడంటే మంచిగా గర్భఫలాన్ని కూడా దేవుడు ఏం చేశాడండి? ఇచ్చాడండి. దేవుడు మంచిగా గర్భఫలాన్ని కూడా దేవుడు ఇచ్చి మరలా స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడు? కుమారుని కూడా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తెని కాదు, ఎవరు ఇచ్చాడు? కుమారుని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క బోయాజుకి దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడు పుట్టిన తరువాత ఇక్కడ కొంతమంది స్త్రీలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఈ దినమున నీకు బంధువు లేకుండా చేయని దేవుడు స్తుతినందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా బోయాజు కూడా సమీప బంధువే. ఇంకొక సమీప బంధువుని మనం చూసాం. ఆ ఒక్క సమీప బంధువు తప్పించుకుని వెళ్ళిపోయాడు. కానీ ఈ సమీప బంధువు కూడా తప్పించుకుంటే గనక రూతు గ్రంథం ఉండేదా? బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం ఉండేదా? రూతు అనే స్త్రీ యొక్క ప్రఖ్యాతి ఎవరికైనా తెలుసుండేదా? లేదు కదండి. ఆ బోయాజు సమీప బంధువు. స్త్రీలు అర్థం చేసుకున్నారు. నిజంగా ఇశ్రాయేలు యొక్క ప్రజలలో స్త్రీలలో చురుకుదనం ఎక్కువ, చాలా చురుకుగా ఉంటారు వాళ్ళు. ఇశ్రాయేలు యొక్క స్త్రీలు ఎలా ఉంటారంటే స్త్రీలు చాలా చురుకుగా ఉంటారు. అందుకే ఆ మంత్రశాలలో రాజుతో చెప్పారు, అయ్యా మేము వెళ్ళక మునిపే వారు కాన్పులు కనేస్తా ఉంటే మేము ఎక్కడ వారిని చూసేది? మేము వెళ్ళకుండానే ఏదో లేడిలాగా చక్కటక్క కనేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి నొప్పులు పడిపోతున్నారు, బిడ్డను కనేస్తా ఉన్నారు. మేము వెళ్ళి చూద్దామనేటప్పటికే వాళ్ళు కనేసి ఉంటున్నారు. ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు వాళ్ళు. ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. మండుదనం ఎక్కడ ఉంటుందంటే ఐగుప్తు స్త్రీలలో ఉంటుంది, లోక స్త్రీలలో ఉంటుంది. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మండుదనం ఉండకూడదు. మన స్త్రీలుగా మనం ఉన్నాము అంటే ఐగుప్తు స్త్రీల వంటి వారము కాము, మనము ఎబ్రీ స్త్రీల వంటి వారము, మనము చురుకైన వారము. హల్లెలూయా. ఆ చురుకుదనం ఎక్కడ పనిచేస్తుందంటే కనటంతో మాత్రమే కాదు, అన్ని విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలంటే చురుకుగా ఉండాలి. అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చాలా మంది ఆ చురుకుదనాన్ని ఏం చేసుకోలేనంటే కోరుకోలేదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దిగాలుగా చింతగా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారు. కానీ చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఎవ్వరి స్త్రీలు అలాంటి వారు కాదు. వాళ్ళు ఆ మాటలు ఏమిటి ప్రతిదీ కూడా చాలా చురుకుగా ఏం చేస్తూ ఉంటారంటే పని చేస్తూ ఉంటారు. ఆ చురుకుదనమే ఈయన అంటూ ఉన్నాడంటే ఇక్కడ ఆ స్త్రీలు అంటూ ఉన్నారు, నిజముగా దేవుడు నీకు బంధువు ఉండనీయకుండా చేసిన దేవుడి స్తుతినందునుగాక. దేవుడు నీకు ఒక సమీప బంధువుని ఇచ్చాడు. ఆ బంధువు ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడింది. అలాగే నీ కోడలికి వివాహం అయింది. ఆ వివాహం అవ్వటంతో పాటు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలముతో పాటు దేవుడు ఎవరిని ఇచ్చాడు? కుమారుడిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయనకి మాత్రమే మహిమ. ఆ స్త్రీలు ఎవరిని స్తుతిస్తున్నారు? దేవుడిని స్తుతిస్తా ఉన్నారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఏమంటారు? నువ్వు చాలా గొప్పదాన్ని అమ్మా, గొప్ప భాగ్యవంతురాలు అమ్మా, భాగ్యవంతుడు అమ్మా, నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుందమ్మా, ఏమండి నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, నడిచిందల్లా బంగారం అయిపోతుందమ్మా అంటారు కదండి, కానీ ఇక్కడ స్త్రీలు ఏమంటూ ఉన్నారు? దేవుడి స్తుతిని ఉంటారు. దేవుడికే స్తుతి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చింది ఆయన, నీకు కార్యాలు చేసింది ఆయన. మనుషులకి ఏ మాత్రము కూడా స్తుతులు అర్పించకూడదు. మనుషులు స్తుతినందదగిన వారు కాదు, మనుషులు పూజార్హులు కాదు. నీ యొక్క సాక్ష్యమైన, నీ యొక్క జీవితమైన ఏదైనా కానీ మనుషుల్ని స్తుతించే విధముగా ఉండకూడదు, మనుషుల్ని గొప్ప చేసే విధముగా ఉండకూడదు. చాలా మంది మనుషుల్ని గొప్ప చేసే యొక్క సగము సాక్ష్యము మనుషుల్ని గొప్ప చేయడానికే సరిపోతా ఉంటారు. మరి ఎక్కడ దేవుడికి రావాల్సిన మహిమ ఎక్కడ ఉంది? దేవుడికి రావాల్సిన ఘనత ఎక్కడ ఉంది? ఈ స్త్రీలు దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు.
దేవుడే లేకపోతే గనక మీకు ఆ సమీప బంధువు మిమ్మల్ని కలగజేసుకుని మీ స్థితిని మార్చేవాడు కాదు కదా అని చెప్పి ఎవరు స్తుతిస్తూ ఉన్నారండి? దేవుడే స్తుతి నందనగును గాక. ఇజ్రాయేలీల్లో ఆయన నామం ఎలా ఉండాలంటే ప్రకటించబడాలి అంటూ ఉన్నారు. ఆయన నామం ఇజ్రాయేలీల్లో ప్రకటించబడాలి. దేవుడు మన జీవితాలలో కార్యాలు జరిగించినప్పుడు, గొప్ప కార్యాలు జరిగించినప్పుడు అన్య జనాంగం ఎదుట నీకు మహిమ పొందేదానుగా దేవుడు మహిమ పొందేవాడుగా ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మాత్రమే మహిమ, ఆయన నామము మాత్రమే ప్రకటించబడాలి. పెద్ద మాటలు మాట్లాడు, దానిని గురించిన 90 మాటలు దేవుడి గురించే ఉండాలి. 1000 మాటలు మాట్లాడు, ఎక్కువ శాతం ఆ మాటల్లో దేవుని మహిమపరిచే మాటలే ఉండాలి. కాబట్టి ఆయన స్తుతి నందదగిన దేవుడు, ఆయన నామము ప్రకటించబడిన దగ్గరది. ఇక్కడ కూడా ప్రకటన అంటూ ఉన్నాడు, ప్రకటించాలి అంటూ ఉన్నాడు. ఆది నుంచి కూడా ఆయన నామము ప్రకటించబడిన నామము అని చెప్పేసరికండి నిజముగా ఇంకొక మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడమునని నయోమితో చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను ప్రేమించే నీ కోడలు ఎవరంట? ఎవరంట? నిన్ను ప్రేమించే నీ కోడలు. ఎంతమంది మగపిల్లలతో సమానం? 7 కుమారుల కంటే. 7 కుమారుల కంటే. ఒక్క కుమారుడి కంటేనే, ఒక్క కుమారుడి యొక్క ప్రేమను అనుభవిస్తేనే తలకిందులైపోతున్నావు కదా, తలకిందులైపోతున్నావు కదా. అక్కడ ఆ స్త్రీలు ఏమని చెప్తూ ఉన్నారంటే, నీ కోడలు ఎలాంటిది అంటే 7 మగ పిల్లల యొక్క ప్రేమ ఎంతైతే పొందుకుంటావు నువ్వు. 7 మగ పిల్లలు ఉన్నప్పుడు ఎంత ప్రేమ వస్తుంది? ఎంత ప్రేమ ఉంటుందండి? ఎంత ప్రేమ ఉంటుంది? మన పిల్లలు మనల్ని ఎంతగా ప్రేమిస్తారు. పెద్దోడు వచ్చి మంచినీళ్ళు ఇచ్చేస్తాడు, రెండో వాడు వచ్చి అమ్మ నీకు ఏం కావాలా అని దగ్గర వచ్చి సేవ చేస్తూ ఉంటాడు, మూడో వాడు వచ్చి అమ్మని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు, నాలుగో వాడు వచ్చి ఏం చేస్తాడు? కుశల ప్రశ్నలు అన్నీ అడుగుతాడు, ఐదో వాడు వచ్చి అమ్మ కాలు నిప్పులు పడుతున్నాయా, నీకు నొక్కమంటావా, నీ తల పట్టమంటావా అమ్మ అంటాడు. ఆరో వాడు వచ్చి అమ్మకి ఏం కావాలి అన్ని సౌకర్యాలన్నీ చూసుకున్నారా లేదా అని చెప్పి అన్నీ ఆరాధిస్తాడు. అంటే ఏడో వాడు వచ్చి ఏం చేస్తాడు? ఏడోవాడు ఏం చేస్తాడండి? అమ్మ పడుకోపోయేంత వరకు కూడా, తినేంత వరకు కూడా అలాగే ఉంటాడు. 7 పిల్లలు ఉంటే నేను అంటాను మన సంతానమే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. మీకు అర్థం కావట్లా? ఎక్కువ మంది పిల్లలుంటే అర్థమైంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే మనం వీళ్ళని ఎలా చదివించాలి, ఎలా పోషించాలి అని మనం చింతిస్తూ ఉంటాం, చింతపడతా ఉంటాం. కానీ నీకు అర్థం కావట్లా. ఒక్కసారి నువ్వు చదివిస్తావు, జీవితకాలం అంతా చదివించవు. ఇది ఒక్కసారి చదివిస్తాం, జీవితకాలం అంతా చదివించవు. మహా అయితే ఒక పీజీ దాకా చదివించగలుగుతాం, ఒక డిగ్రీ దాకా చదివించగలుగుతాం. కానీ వాళ్ళకి 2 కాళ్ళు వచ్చినప్పుడు చక్కగా వారి యొక్క ఆ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు అప్పుడు నువ్వు కుర్చీలో కూర్చుంటావు. ఎక్కడ కూర్చుంటావు? కుర్చీలో కూర్చుంటావు. దేవుడు ఆశీర్వాదం పెద్దోడు వచ్చి నీకు ఇస్తాడు, చిన్నోడు వచ్చి నీకు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఏమాత్రము తక్కువ కాదండి, వారిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. నేను మన న్యూస్లో విన్నాను, ఒక అమ్మాయికి దేంట్లో క్యాంపస్లో మొత్తానికి ఏ కంపెనీలో ఆమె సెలెక్ట్ అయిందంట. 1,50,00,000 జీతం సంవత్సరానికి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. 30 ఏళ్ళు సంపాదిస్తాడు వీడు 20,000 సంపాదిస్తాడు. ఇంకా నేనే కుటుంబాన్ని అంతా పోషించేస్తున్నాను అనుకుంటాడు, నేనే కుటుంబాన్ని పోషించేస్తానని కాళ్ళు ఎగరేసుకుంటా తిరుగుతాడు, లెక్క లేకుండా తిరుగుతూ ఉంటాడు. వాడు బండి నడిపాడు అంటే ఎక్కడ నడిపిన వాడు అక్కడెక్కడో బ్రేక్ వేస్తూ ఉంటాడు. ఏమంటే దేనికి? 20,000. ఒక ఆడపిల్ల 1,50,00,000 ఎంతకి? సంవత్సరానికి. విద్య ఎప్పటికీ కూడా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. విద్య ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అర్థమైందండి? మన పిల్లలు మనకి ఈ విధముగా ఉన్నప్పుడు వారి కాళ్ళ మీద వారు నిలబడి అనేక ఆశీర్వాదాలు వారు తెచ్చిపెడతా ఉంటారు. ఉన్న పరిస్థితి ఇప్పటిలాగా ఉండదు. ఇదివరకటి రోజుల్లో
చదువు తక్కువగా చెప్పించేవారు కాబట్టి వారి యొక్క కష్టం మీద ఆధారపడటం వలన వాళ్ళందరూ కూడా పోషించబడేవారు. ఇప్పుడు అలా కాదు, 3 4 ఉంటే వారి యొక్క ఆదాయం పెరిగిపోతుంది. అర్థమైందండి? ఒక్కడు సంపాదించాలంటే 20 వేలే 30 వేలే తెస్తాడు. ఆ సంపాదన మీద ఏ మాత్రము కూడా ఇల్లు అనేది ఏమవుతుందంటే గడవదు. తల 3 కూడా కష్టపడినప్పుడు ఆ యొక్క ఆదాయం ఏమైపోతుంది అంటే రెట్టింపు అయిపోతూ ఉంటుంది. వీడు 30 వేలు చేస్తే ఒక్కొక్కరు 30 వేలు చేస్తే ఇంకొకరు 30 వేలు చేస్తే ఇంకొకరు 30 వేలు చేస్తే ఈ 3 పిల్లలు తెచ్చింది ఏమవుతుందండి మన అవసరాలు తీర్చబడటంతో పాటు దేవుడు ఇంకా ఆశీర్వాదంగానే నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే అంటూ ఉన్నాడు, 7 కుమారుల కంటే శ్రేష్టమైనది నీ కోడలు. అసలు 7 మగపిల్లలు ఎంత ప్రేమిస్తారు, 7 మగపిల్లలు ఉన్న తల్లి ఎంత ధైర్యంగా ఉంటుందో నువ్వు అంత ధైర్యంగా ఉన్నావు. ఒక్క కోడలి వల్ల, కూతురు వల్ల కాదు, ఎవరి వల్ల? ఒక్క కోడలి వల్ల. అంతగా ప్రేమించింది అత్తని, అంతగా వెనువెంటి నడిచింది. 7 కుమారులు ఎక్కడా కూడా అత్తని కింద పెట్టనివ్వాల పాదాన్ని. తాను పోషించబడటానికి, తాను బయటికి వెళ్ళటానికి ఇష్టపడలా. నువ్వు వెళ్ళి కష్టపడలేవు, నువ్వు పోషించలేవు. ఎంతమంది ఈ మనసు కలిగి ఉంటున్నారు? తల్లి తెచ్చే కష్టంతో బ్రతకటం గొప్పతనం కాదండి. తండ్రి తెచ్చే కష్టంతో బ్రతకటం గొప్పతనం కాదండి. మనకి దేవుడు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చినప్పుడు నీ సాధ్యమైనంత వరకు నువ్వు చేయి అందించినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టే యొక్క స్థాయిలోనికి నువ్వేం చేయాలంటే నడవాలి. అట్టి రీతిగా నువ్వు నడవటం లేదు అంటే గనక నీకు ఇంకా అసలు ఏ మాత్రము కూడా దేవుని యొక్క వాక్యం నీకు అర్థమవటంలా. అత్తతో చెప్పింది, అత్త నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, కాబట్టి నేను మాత్రమే వెళ్ళి పోషించుతాను. నువ్వు బయటికి కూడా రానవసరం లేదు. నా కష్టం ఉన్నంత వరకు కూడా మనం పొట్ట పోసుకోవటానికి నేను మాత్రమే, నీకు ఇష్టమైతే నేను మాత్రమే బయటికి వెళ్ళి ఏం చేస్తాను? అటు ఇటు తిరిగి అటు ఇటు షికారు చేసి వస్తానందా? అటు ఇటు ఆళ్ళ వంక ఏళ్ళ వంక చూసి వస్తానందా? ఏమంది? కష్టపడి వస్తాను. నీకు మాత్రం అవమానం తేను. ఎలిమెలేకు మన మామ వంశానికి మాత్రం నేను అవమానం అనేది తేను. ఎప్పుడు నా ప్రాణము, నా ఊపిరి ఉన్నంత వరకు కూడా నీ దేవుడి యొక్క నియమాలు, నీ దేవుడి యొక్క పద్ధతులు, నీ దేవుడు ఏ ఆజ్ఞలైతే మాకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో అవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే తూచా తప్పకుండా అపకీర్తి రాకుండా నేను చూసుకుంటానని ఆమె బయటికి వెళ్ళి ఏం చేసిందండి? ఆమె కష్టపడటం ప్రారంభించింది. ఆ కష్టమే ఆమె జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఎంతటి ఆశీర్వాదాన్ని ఇచ్చింది అంటే 7 కుమారుల యొక్క ప్రేమ, 7 మగపిల్లల యొక్క ప్రేమ ఒక్క కోడలు చూపిస్తూ ఉందంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. నువ్వు ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఓదార్పు గల మాటలు మాట్లాడాలి, ఓదార్పు కలిగిన మాటలు మాట్లాడాలి. ఏ మాత్రమో నీకు కోపం వచ్చినప్పుడు, రయ్యమంటూ నీకు ప్రేమ వచ్చినప్పుడు ఏదైనా ఆటబొమ్మ ఆట వస్తువా? నీకు కోపం వస్తే ఇసిరి పాడేయడానికి, నీకు ప్రేమ వచ్చినప్పుడు నీ సక్క ఎక్కడానికి. నీ సాధ్యమైనంత వరకు కూడా రూతు వలె ఉండు. రూతు పరాయి యొక్క దేశంలోంచి వచ్చిన ఆమె, పరాయి కుటుంబంలోంచి వచ్చిన ఆమె ఎందుకు అంత ఓర్పును ప్రదర్శించి ఆమె ముసలితనంలో ఆమె బయటికి వెళ్లకుండా ఆమెను ఎంతగానో జాగ్రత్తగా ఆమె ఏం చేసుకుందంటే చూసుకుంటూ ఉంది. ఆ యొక్క ఎవరు చెప్తూ ఉన్నారు? నయోమి అనగట్లే ఈ మాటలు. నయోమి ఈ మాటలు పలకడం లేదు. నా కోడలు చాలా గొప్పదమ్మా అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఇది వద్దండి. మనము ఎప్పుడు కూడా మన మనసులో ఎటువంటి ద్వేషము అనేది ఏమాత్రము కూడా ఉంచుకోకూడదు. ప్రభు వాక్యం చెప్పింది అంచె దినాలలో అత్త కోడల మీదకి లెగిస్తుందని, కోడలు అత్త మీదకి లెగిస్తుందని, కుమారుడు తండ్రి మీదకి లెగిస్తాడని. అది అంచె దినాలలో ఉన్న వారికి, దేవుని యొక్క వాక్యం అనుసరించే వారికి కాదు.
దేవుని యొక్క వాక్యము కలిగి ఉన్న వారికి కాదు. దేవుడు ఎందుకు మనల్ని రూతుని, ఆ యొక్క నయోమిని ఎందుకు మాదిరి ఉంచాడు? కుమారుడు పోయాడు. కుమారుడు పోయిన మరపు ఆమెకి త్వరగా వచ్చిందంటే అది తన కోడలి వలన మాత్రమే. తన కోడలి వలన మాత్రమే. నేను అంటాను, వన్ సైడ్ లవ్ కాదు, వన్ సైడ్ లవ్ కాదు ఇది. అర్థమైందా? అత్త ఒక కూతురు ఉంటే ఎంత ప్రేమిస్తుందో కోడల్ని, అంతకంటే ఎక్కువగా ఆ యొక్క రూతుని ప్రేమిస్తూ ఉంది. కాబట్టి అది వన్ సైడ్ లవ్ అవగా. ఇక్కడ కోడలు తన అమ్మని ఎంతగా ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా ఆమెను ఏం చేస్తుందంటే ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా. వీళ్ళు ప్రేమ చూపించుకోవటంలో, సమాధానము కలిగి ఉండటంలో, ఐక్యత కలిగి ఉండటంలో పోటీ పడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు వీరి యొక్క మధ్యలో ఉన్న సఖ్యతను దేవుడు చూసి ఏం చేశాడంటే మురిసిపోయాడు. ఆయన మురిసిపోయాడు. నిజముగా మీరు లోకము పుట్టినది మొదలుకొని మీరు అందరికీ కూడా గొప్ప మాదిరిగా ఉంటారు. ఏ అత్త కోడలైతే విరుద్ధంగా ఉంటూ ఉన్నారో, పగలతో రగిలిపోతూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మీరు గొప్ప మాదిరికరంగా ఉంటారని చెప్పి దేవుడు తన గ్రంథంలో వీరిని గూర్చి ఏం చేస్తూ ఉన్నారంటే లిఖితపరుస్తూ ఉన్నారు. కాబట్టి 7 కుమారుల కంటే ఆ తల్లి, ఆ యొక్క నయోమికి, ఆ స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారంటే గొప్ప ఓదార్పునిస్తూ ఉన్నారు. నీ కోడలు ఏమనుకుంటున్నావు నువ్వు? 7 కుమారుల కన్నా నీకు ఎంత సంతోషం ఉండదు. 7 కుమారులు ఉన్నా కానీ నీ కోడలు ఇచ్చే ప్రేమ, సంతోషము నీకు దొరకదు. ఎందుకంటే మేము కూడా పిల్లల్ని కన్నాం. ఎందుకు వచ్చిన పిల్లల్ని మేము కన్నాం. మాకు వారి వలన ఏ మాత్రమైనా మనశ్శాంతి ఉంటుందా? ఏ మాత్రమైనా మేము మంచిగా ఉండగలుగుతూ ఉన్నామా? ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నామా? నిజమే కదండి. సమాజంలో, లోకంలో చూస్తూ ఉంటే ఎవరండి పిల్లలు తల్లిదండ్రులు ఎంత క్షోభ పెడుతూ ఉన్నారండి. హత్య చేసేదాకా వచ్చాడంటే, తల నరికి వీధిలో తిరిగేదాకా వచ్చాడు అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. తల నరికి వీధిలో తిరిగేదాకా వచ్చాడు అంటే మీరు ఆలోచించుకోండి. ఆమెకి ఏం పట్టిందని ఆ యొక్క పరాయి దేశం నుంచి వచ్చి, పరాయి ఇంటి నుంచి వచ్చి ఆ యొక్క ఇంటిలో ఆమె ఏం చేస్తుందంటే 7 కుమారుల కంటే ఎక్కువైన ప్రేమ ఆమె చూపిస్తూ ఉంది. ఎక్కువైన సంతోషం ఆమె ఏం చేస్తుందంటే చూపిస్తూ ఉంది. కాబట్టి వన్ సైడ్ లవ్ ఎప్పుడు మీరు కోరుకోకండి. అర్థమైందా? ప్రేమ ఇవ్వబడితే నువ్వు అంతకంటే ప్రేమ ఎక్కువైంది. ఒకవేళ అక్కడి నుంచి రావటం లేదు అని నీకు అర్థమైనప్పుడు నీ మనసులో ఎటువంటి ద్వేషాన్ని కానీ, కోపాన్ని కానీ, అసూయని కానీ ఏ మాత్రము నువ్వు పెట్టుకోకుండా నీ పని నువ్వు చేయి. అర్థమైందండి? నీ పని నువ్వు చేయి. ప్రభు లోకాన్ని ప్రేమించాడు, లోకం ఆయన్ని ప్రేమించలా. ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. ప్రాణం ఇచ్చేశాడు, అంతగా ప్రేమించాడు. లోకం ఇప్పటికీ కూడా ఆయన్ని ప్రేమించటం లేదు కదా. ఆయన ఎంత ప్రేమించాడో అంత లోకం ఎక్కడా కూడా ఆయన్ని ప్రేమించటం లేదు కదా. మరి నీవు కూడా అంతే. వాళ్ళు ప్రేమించటం లేదు కదా అని ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే వారి మీద కోపాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదండి, పెట్టుకోకూడదండి. నిజంగా ఒక ఆదర్శవంతమైన కుటుంబం, ఆదర్శవంతమైన అత్త కోడలుగా వీరు సమాజంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి 7 కుమారుల కంటే ఎక్కువ నీ కోడలు ఇతన్ని కనింది అని చెప్తూ ఉన్నాడు. ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనింది. నీకు ఒక మగబిడ్డని ఇచ్చింది. నీ కోడలు 7 కుమారుల కంటే ఎక్కువగా నిన్ను ఆదరించిన నీ కోడలు నీకు ఒక మగబిడ్డని ఇచ్చింది. ఒక అత్త తన దగ్గర నుంచి ఏ ఓదార్పు అయితే కోరుకుంటుందో అట్టి ప్రేమను వీళ్ళిద్దరికీ వచ్చిందండి. బైబిల్ గ్రంథంలో ఇంకొకళ్ళు ఉన్నారండి, వాళ్ళ గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయనే ఎల్కానా. ఎవరండి? ఎల్కానా. నిజంగా ఎల్కానా, హన్నా మనందరికీ తెలుసు. ఎల్కానే కదండి. ఎల్కానా హన్నాని వివాహము చేసుకున్న తరువాత హన్నాకి పిల్లలు లేరు. చాలా సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. ఆ యొక్క వంశము లేకుండానే, పిల్లలు లేకుండానే ఎక్కడ వంశము
అంతే కదండి. ఇప్పుడు కొడుకు అనేది ఇంటి పేరుని నిలబెట్టాలి అంటే కొడుకు అంటారు. కూతురు మనం పరాయి ఇంటికి పంపిస్తాం కాబట్టి ఆ ఇంటి పేరు ఇంకా అంతటితో ఏం చేస్తారంటే అయిపోతుంది. తర్వాత మన ఇంటి పేరు మన వంశము వృద్ధి చెందాలి అంటే కుమారుడి ద్వారా ఏమవుతుందంటే అది పాస్ అవుతూ ఉంటుంది, అది వెళుతూ ఉంటుంది. అలాగే తరతరాలు ఏమవుతుందంటే వెళుతూ ఉంటుంది. అందుకనే చాలా మంది మాకు ఒక కొడుకు ఉంటే కావాలి అని అనుకుంటారు. అలా ఎక్కువ మంది మగపిల్లలు ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు ఒక కుమార్తె ఉంటే బాగుండును అని అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ దేవుడు నీకు ఏ బిడ్డనిస్తే ఆ బిడ్డతోనే సంతృప్తి చెందు, ఏ బిడ్డనిస్తే ఆ బిడ్డతోనే సంతృప్తి చెందు, నీ జీవనాన్ని ముందుకి కొనసాగించు. వారి అందే దేవుడు మహిమ పొందబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎల్కానా తన యొక్క అన్నాకి పిల్లలు లేకపోతే అన్నా ఏం చేసిందంటే ఎల్కానాకి మరొక వివాహం చేసి పెనిన్నా ఆమె అని స్త్రీని తెచ్చి వివాహము చేసి, నాకు సంతాన భాగ్యం లేదు కాబట్టి అయ్యా మీరు ఈమె ద్వారా మీరు సంతానము కనండి అని చెప్పి వివాహము చేసిందండి. ఒక భార్య ఎక్కడైనా రెండో పెళ్లి చేస్తుందా? తన భర్తకి ఏదైనా ఉందంటేనే నరికి అవతల పడేస్తానంటది. ఏమంటది? నరికి పక్కన పడేస్తానంటది. అలాంటిది సంతానం లేదు అని చెప్పి భర్త ప్రేమ తెలుసు, భర్త యొక్క ఉద్దేశం తెలుసు, భర్త అంటే భర్త చాలా నమ్మకస్తుడని తెలుసు. ఎప్పుడు ఎల్కానా మాట మాట్లాడలా. నేను రెండో పెళ్లి చేసుకుంటాను, నాకు పిల్లలు పుడతారనే మాట ఎల్కానా మాట్లాడలా. ఎవరు మాట్లాడారు? అన్న చెప్పింది, నువ్వు వివాహం చేసుకోండి అయ్యా, నా ద్వారా మీకు సంతానం రాదేమో అన్నప్పుడు చక్కగా ఈ పెనిన్న ఆమెను తెచ్చి వివాహం చేస్తే ఆమె కొంతమంది పిల్లలు కనింది. కనిన తరువాత ఎంత మంచి హృదయం ఉంటే అన్న అంత వివాహము జరిగించి ఆ ఇంట్లో పెట్టుకుంటుందండి. సవితిపూరే కదా, సవితిపూర్ని ఇంట్లో పెట్టుకుంది కదా. అలాంటిది ఆమె తిరిగి అన్నాన్ని తిట్టడం ప్రారంభిస్తుంది. నువ్వు గొడ్రాలవి అని అస్తమాను వేధించడం ప్రారంభించినప్పుడు ఆమె చాలా దుఃఖపడుతూ ఉంది. ఎందుకంటే భర్త నా వలన ఇద్దరి మధ్య నలిగిపోకూడదని చెప్పి ఎప్పుడూ కూడా ఆమె కష్టాన్ని ఆమె దుఃఖాన్ని ఇప్పుడు మనమైతే అదేదో అంటారు చూసారా, తుమ్మిందంటే చెప్పాలి, ముక్కిందంటే చెప్పాలి, కిందడిందంటే చెప్పాలి. అమ్మా ఏదైనా కాస్త నిగ్రహించుకుని ఆ విషయాన్ని తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేయకు. అదే ఆ విషయాలన్నీ కూడా గతించిపోతాయి. తుమ్మినా చెప్పడం, దగ్గినా చెప్పడం అనేది ఏమాత్రము కూడా కరెక్ట్ అనేది కాదు. ఇవన్నీ గతించిపోతూ ఉంటాయి అంతే. మనుషుల యొక్క మనసులు మారిపోవడం తప్ప, మనసులు కలిసి వేసుకోవడం తప్ప ప్రయోజనం ఏది ఉండదు. కాబట్టి నీ ఓర్పు ఎప్పుడు కనపడుతుందంటే అన్నీ ఓర్చుకుని నా భార్య ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు చూసావా, ఇంతగా ఓర్చుకుంది చూడు, ఒక్క మాట కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు చూసావా, అది ఓర్పు అంటే. అర్థమైనా? తుమ్మితే చెప్పేసి, దగ్గితే చెప్పేసి, తుమ్మితే అది చేసేసి ఇది చేసేసి ఏదో పోయినట్లుగా మనం తొందరపడిపోవటం కాదు. ఈ యొక్క భార్య ఏడుస్తూ ఉంది. తన ఇంటికి వచ్చేసరికి ఆ భార్య ఏడుస్తూ ఉంటే ఎప్పుడు చూడలేదు భార్యని అలాగా. ఆయన ప్రక్కన కూర్చుని అంటాడు, అమ్మ నువ్వు ఏడవద్దు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎందుకు నువ్వు చింతిస్తూ ఉన్నావు? ఒక భర్తగా భార్య బలహీనతలో ఉన్నప్పుడు నువ్వు ఇవ్వవలసింది ఏంటంటే మెడిసిన్ కంటే మంచి మందది. హల్లెలూయా, మెడిసిన్ కంటే మంచి మందది. ఆమె ప్రక్కన కూర్చుని నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎందుకు ఎంత దుఃఖపడుతూ ఉన్నావు? నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైన వాడు నేనేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యం కలిగిన మాట భర్తించాడండి. ఎంత ధైర్యం కలిగిన మాట భార్య పక్కన కూర్చుని భర్త మాట్లాడాడు. 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కానా? నువ్వు ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు? పిల్లలు లేరని నువ్వేం బాధపడకు, నేను చాలా విశేషం. 10 మంది పిల్లలు ఉంటే ఎలాగో అంత ప్రేమ నేను నీకు ఇస్తానంటున్నాడు. అర్థమైందండి? ఇది భార్యాభర్తల మధ్య ఉండవలసింది. ఆ పక్కన కూర్చుని మెడిసిన్ కంటే మాట పవర్ అయింది. అదే నువ్వేమనుకుంటావంటే దాని మొహానికి 2 ట్యాబ్లెట్లు తెచ్చి పడితే బాగుంటుంది, దాని మొహాన్ని కొట్టేస్తే అదే మింగేసి అదే పాలు తాగేసి అదే పడుకుంటుంది.
పక్కన కూర్చుంటే 101 జ్వరం 102 జ్వరం ఎగిరిపోతుంది తెలుసండి. ఆ మాట చెప్తే ఏం పర్లేదు, నీకు జ్వరం తక్కువగా ఉందన్న. ఏమన్నది? నీకు జ్వరం తక్కువగా ఉంది, ఏమీ చింతించుకో, ఏమీ బాధపడకు, ఏమీ బాధపడకని 5 నిమిషాలు పక్కన కూర్చుంటే ప్రపంచమే ఆగిపోయినట్టుగా దీనికి ఎప్పుడూ రోగమే, దీనికి ఎప్పుడూ బలహీనతే. మనమే తక్కువ తినలేదులే, నేను తర్వాత చెప్తాను మన గురించి. ఎప్పుడూ బలహీనతే, ఎప్పుడూ రోగమే. అది కాదు అదేనా పోలే, ఎప్పుడు రోగం ఉన్న వాళ్ళని పట్టించుకో ఫోన్లే. ఇంకెప్పుడు ఆవిడకి బలహీనతే ఉంటుంది కాబట్టి నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏదో అంటే చూడు, భోగం కొద్దీ రోగం అని, భోగం కొద్దీ రోగం అని. ఆ రోగం పోదు కానీ కనీసం అప్పుడప్పుడు రోగం వచ్చిన భార్యలైనా పట్టించుకోవాలి కదా. అప్పుడప్పుడు బలహీనత పడే భార్యలైనా ప్రక్కన కూర్చొని అమ్మ నువ్వేం బాధపడకు, ఇలా ధైర్యం చెప్పే భర్తలు ఎంతమంది ఉన్నారండి? ఇలా ధైర్యం చెప్పే భర్తలు ఎంతమంది ఉన్నారు? ఆ మాట వారి ఇద్దరి మధ్యన సఖ్యతను పెంచుతూ ఉంటుంది, వారి ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని పెంచుతూ ఉంటుంది. అదే మమతానురాగాలు అంటారు దాన్ని. అదేనండి మమతానురాగాలు, ప్రేమ, ఐక్యత. ఒక్క మాట ఆమె మొత్తం దుఃఖమంతా పోయింది. 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానా? నువ్వు ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు? పిల్లలు లేరని ఏ మాత్రం కూడా నువ్వు దిగులు చెందొద్దు. నేను అన్నీ నీకున్నాను, అన్నీ నేనై ఉన్నాను నీకు. తగని రోగం వచ్చినప్పుడు భార్యని ఆశ్రయించుకునే భర్తలు లేరా? ఏ మాత్రము చేదరించుకునే భర్తలు లేరా? ఏమండి? అలాంటి సమయంలో కూడా ఎంతో ఓదార్చి హక్కున చేర్చుకునే భర్తలు లేరా? వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ స్త్రీ కోరుకునేది ఏంటంటే ఆ భర్త ప్రేమ మాత్రమే. నువ్వు కోట్ల సంపద తెచ్చి ఆ జ్వరంతో ఉన్న ఆమె పక్కన పెట్టి ఇదిగో డబ్బు సంపాదించి తెచ్చేనే లెగిసి కూర్చోంటే కూర్చుంటుందా? డబ్బులు చూసి కూర్చుంటుందా? డబ్బులు చూసి కూర్చోదు కదండి. నేను వచ్చాను, నువ్వు లేగమ్మా, లేదు నీ చేతితో అన్నం పెడితే ఎంత బాగుంటుందో. కాబట్టి నీ చేతితో అన్నం పెడితే ఎంత బాగుంటుందో, కొంచెం నాకు అన్నం పెడతావా, ఆకలి అవుతుందంటే ఎంత జ్వరం ఉన్నా కానీ వేసి ఏం చేస్తుందంటే కూర్చుంటారు. అదేంటి భర్త ఆదరణ అన్నాకి ఉంది కాబట్టి ఆమె అన్ని సంవత్సరాలు కూడా తన నిందను అవమానాన్ని ఏమాత్రము కూడా లెక్క చేయలేదు. గొడ్రాలు అని పెరిగినా, ఎన్ని బాధలు పెట్టినా, ఇరుగు పొరుగు వారు ఎన్ని సూటిపోటి మాటలు అన్నా కానీ ఆమె ఏ మాత్రము లెక్క చేయలేదు. ఎందుకంటే నా భర్త 10 మంది పిల్లల కంటే నా భర్త ఎంతో విశేషమైన. ఇక్కడ అదే నయోమికి చెప్తూ ఉన్నారు ఆ స్త్రీలు, 7 కుమారుల కంటే నీ కోడలు ఎంతో గొప్పది. నిన్ను ప్రేమించింది, అట్టి రీతిగా నిన్ను ప్రేమించింది కాబట్టి నీకు ఒక కుమారుని కని ఉంచింది. ఏమంటూ ఉన్నారండి? నీ కుమారుని కని ఉంచింది అంటూ ఉంటాను. అతడు నీ ప్రాణమును ముసలితనములో ఓదార్చి నీకు పోషకుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే పోషకుడు అవుతాడంట. ఆ ముసలితనమునందు ఓదార్చి ఏం చేస్తూ ఉన్నాడంటే పోషకుడు అయ్యే యొక్క కృపలోనికి ఆ చిన్న బిడ్డని ఏం చేస్తూ ఉన్నాడంటే కనిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఆ నయోమికు ఎంత సంతోషం అంటే పట్టరాని సంతోషం. వృద్ధులు ఎలా ఉండాలి? ఒడిలో మనవడిని పెట్టుకున్నప్పుడు, ఒడిలో ఆ సంతానాన్ని పెట్టుకున్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఎంతో ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇప్పుడు అలా కాదు మొత్తం అన్నీ ఈమెకే కావాలి అండి. ఏడు జట్టు పరిసర ప్రాంతాలన్నీ ఈమెకే కావాలి. వృద్ధులకి తగిన రీతిగా మనం నడుచుకోవాలి. వృద్ధులకి తగిన రీతి ఏంటంటే ఆ ఒడిలో మనవడు ఉన్నప్పుడు అంటూ ఉన్నా, నిన్ను ఓదార్చే నీ కుమారుడు పుట్టాడు, నిన్ను పోషించే నీకు కుమారుడు పుట్టాడు అన్నప్పుడు ఆమె ఎంతో సంతోషించి అప్పటి నుంచి ఏముందంటే ఈ పిల్లవాడిని నేనే చూసుకుంటాను, ఈ పిల్లవాడి యొక్క సంరక్షణ అంతా నేనే చూసుకుంటాను, నేను దాదీగా ఉంటానండి. హల్లెలూయా, హల్లెలూయా. దాది అంటే నానమ్మ, అమ్మమ్మ నానమ్మ అంటారు. దాది అంటే మనం పిలవము, ముస్లిమ్స్ ఎక్కువగా పిలుస్తారు దాది అంటారు. వాళ్ళు ముస్లిం వాళ్ళని ఏమంటారంటే దాది అంటారు. కాబట్టి అట్టి రీతిగా దేవుడు నడిపించాడు. ఒకటి, నువ్వు ఎంత కాలం ఉన్నా ఈ బాంధవ్యాలలోనే ఉంటూ ఉన్నావు. తల్లి బిడ్డకి బాగోలేనప్పుడు బిడ్డ దగ్గరకు చెప్పవలసిన మాట అది,
తల్లికి బాగోలేనప్పుడు బిడ్డలు చెప్పవలసిన మాట ఓదార్పు మాటలు, భర్తకి బాగోలేనప్పుడు భార్య ఓదార్పు మాటలు చెప్పాలి. ఏమైనా ఆ భర్త ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నప్పుడు, సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఏమీ ఇబ్బంది పడకండి. దేవుడు మనకు ఉన్నాడు, అన్ని విషయాల్లో ఆయనే చూసుకుంటాడు. మీరు ముందుకు వెళ్ళండి. ఏ మాత్రము టెన్షన్ పెట్టుకోవద్దు, ఏ మాత్రము మీరు డిప్రెషన్లోకి మీరు వెళ్ళిపోవద్దు అని ధైర్యం చెప్పేదానిగా ఉండాలి. అలాగే అలాంటి సమయంలో నీ భార్యకి బలహీనత వచ్చినప్పుడు ప్రక్కన కూర్చుని ఓదార్చే మాటలు, నేనున్నాను అనే ధైర్యపరిచే మాటలు నువ్వు మాట్లాడాలి. ఇదేంటి దేవుడు కోరుకునే కుటుంబాలంటే. దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇందుకోసం ఏర్పాటు చేస్తే కుటుంబ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. బిడ్డల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి బిడ్డల దగ్గర వరకు, ఇంకా తరతరాలు పెంచే బాంధవ్యాల వరకు అంతా కూడా ఏమైపోయింది, కుటుంబ వ్యవస్థ అంతా సాధారణ విచ్ఛిన్నం చేసేసాడు, నాశనం చేసేసాడు. వాడి క్రియలు, వాడి యొక్క పద్ధతులు అన్నీ కూడా మనుషుల మీద ద్వేషం నింపి, ఎవరు మధ్యలో ఉంటాడు, ద్వేషం నింపేస్తా ఉన్నాడు, పగలు నింపేస్తా ఉన్నాడు, ప్రతీకారాలు నింపేస్తా ఉన్నాడు. కాబట్టి అది మంచిది కాదు అని మరి ఒకసారి చెప్తూ ఉన్నాను. దేవుడు నిన్ను ఓదారుస్తాడు. ఎందుకంటే ఒకవేళ మనుషుల యొక్క ఓదార్పు నీకు లేకపోతే దేవుడే శ్రేష్టమైన వాడు, విశేషమైన వాడు. ఆయన ప్రేమను పొందుకుంటే అన్ని ప్రేమలు కూడా ఆయనలో నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ ఈ లోక సంబంధంగా కొన్ని ప్రేమలు నువ్వు కలిగి ఉండాలి, ఆ ప్రేమలో నీ యొక్క నైతిక విలువల్ని, నీ బాధ్యతను నువ్వు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక నీవే ఒక మంచి కుటుంబ వ్యవస్థని స్థాపిస్తూ ఉన్నావు. ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా ప్రపంచమే ఏం చేస్తుందంటే ఎంతో బాగుండే పరిస్థితుల్లోనికి వెళుతూ ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో దేవుడు ఇచ్చిన కృప చొప్పున చెప్తూ ఉన్నాను, మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకుందాం. ఎట్టి యొక్క శ్రమలోనైనా, ఓదార్పు లేని పరిస్థితుల్లోనైనా కానీ ఓదార్పునిచ్చే మాటలు మన నోటి వెంట మాట్లాడినప్పుడు తప్పకుండా వారికి నీ మీద ఎంతో ప్రేమ కలుగుతూ ఉంటుంది, తప్పకుండా ప్రేమ అభివృద్ధి చెందుతుంది. అతిక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ ఏం చేస్తుందండి, చల్లారిపోతుంది. కాబట్టి ఆ యొక్క అతిక్రమము మనలో ఉండకుండా మనం చూసుకుందాం. కాబట్టి అట్టి కృప దేవుడు కూడి వచ్చిన వారందరిలో కూడా దేవుడు అట్టి ప్రేమానురాగాలతో దేవుడు కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, జీవాధిపతి నీకే స్తోత్రాలు, సర్వాధికారిని స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, ఆ స్త్రీలందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. దూతుకి వివాహం జరిగించావు, గర్భఫలాన్నిచ్చి ఒక కుమారుని అనుగ్రహించావు. అయ్యా, నీకే స్తోత్రాలు. సమీప బంధువు ఉండకుండా చేయని దేవుడే స్తుతినందును గాక. ఇశ్రాయేలీలో నీ నామమే ప్రకటింపబడును గాక. నయోమి నిన్ను 7 కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించే నీ కోడలు నీకుందమ్మా అని ఆమెను ఎంతో ధైర్యపరుస్తుంటారు. నిజమే 7 కుమారుల యొక్క ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఆమె అంతేడని చూపించింది. కాబట్టి ఆ ఓదార్పు కలిగిన మాట మనం ఇవ్వాలి. అయల్కానా అన్నాతో చెప్తూ ఉన్నాడు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఈ లోపములను ఎందుకు కృంగిపోతూ ఉన్నాడు, వేడవలసిన అవసరం లేదు. 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడని నేను లేనా, ఇవేంటో నాకు తెలియదా, ఏమాత్రము నువ్వు చింతించుకోను, ఏమాత్రము దిగులు పడుకొని ఆమె ఓదార్స్తూ ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకే స్తోత్రాలు వందనాలు. వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలించి అభివృద్ధి పరిచిన ఆయన కుటుంబ వ్యవస్థ ఎలాగూ ఉండాలో అలాగూ తండ్రి మేమందరము కూడా నడిచే కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో ప్రేమానురాగాలు, మమతానురాగాలు, ఐక్యత, సమాధానాలు మీరే సమృద్ధిగా మెండుగా మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాము. ఇదే ఈ యొక్క కుటుంబం అయితే ఎలా ఉండాలని కుటుంబ వ్యవస్థను నువ్వు ఏర్పాటు చేశావో ఆ కుటుంబానికి తగిన రీతిగా మేమందరము కూడా నడుచుకునే కృపను మీరేమో అనుగ్రహించి ఆయా వాళ్ళ ప్రార్థన ఏర్పాటు చేసుకుని కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ప్రసన్నకర బలపరచండి, ఆరోగ్యంతో నింపండి నాయన. ఆయా స్తోత్ర శ్రమలో మాత్రం కృంగిపోకుండా ఆయా కృపలో వర్తిల్లే భాగ్యాన్ని మీరే దయచేయమని వేడుకుంటున్నాం. ఈ చిత్ర పర్లోకములు అలా ప్రార్థన చేస్తున్నాను. క్షమించిన ప్రకారం మా ప్రార్థించాం.
చేతకి రాజ్యము పరము శక్తి ఆమె రక్తమే చేతులు రక్తమే చేతులు వేసిన సంపూర్ణ విజయం కలుగుతుంది అపవాదికి ఎంత నాశనం కలుగుతాక తండ్రి దేవి ప్రేమయ్య కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కఠిన సర్వాసంగా ఆయన కృప కూడని ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి తోడైంది నడిపించుకోవడం గాక. ఆమేన్. అందరికీ వందనాలు.